వెల్కమ్ టు ఐ న్యూస్. హాలీవుడ్ మీడియా సామ్రాజ్యంలో ఇప్పుడు ఒక భారీ టేక్ ఓవర్ బ్యాటిల్ మొదలైంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని దక్కించుకోవడానికి నెట్ఫ్లిక్స్ పారామౌంట్ మధ్య యుద్ధం పీక్స్ కి చేరుకుంది. నెట్ఫ్లిక్స్ తో వార్నర్ బ్రదర్స్ కుదుర్చుకున్న డీల్ పై పారామౌంట్ ఇప్పుడు నేరుగా కోర్టుకెళ్ళింది. అసలు ఏం జరుగుతోంది $1 బిలియన్ ఫైట్ లో? పారామౌంట్ వేసిన ఆ లీగల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? మన స్పెషల్ బిజినెస్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కంట్రోల్ చేయడానికి జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు కోర్టు గడప తొక్కింది. పారామౌంట్ సీఈఓ డేవిడ్ ఎలిసన్ నేతృత్వంలో వార్నర్ బ్రదర్స్ పై డెలావర్ కోర్టులో పారామౌంట్ దావా వేసింది. నెట్ఫ్లిక్స్ తో వార్నర్ బ్రదర్స్ కుదుర్చుకున్న $82.7 బిలియన్ క్యాష్ అండ్ స్టాక్ డీల్ ను పారామౌంట్ ఇప్పుడు గట్టిగా ఛాలెంజ్ చేస్తోంది. ఈ డీల్ వెనుక ఉన్న ఫైనాన్షియల్ అనాలిసిస్ ను పూర్తిగా బయటపెట్టాలని, షేర్ హోల్డర్లకు పూర్తి వివరాలు తెలియజేయాలని పారామౌంట్ డిమాండ్ చేస్తోంది. నిజానికి ఇక్కడ రెండు భారీ ఆఫర్లు పోటీలో ఉన్నాయి. పారామౌంట్ ఏకంగా $108.7 బిలియన్ ఆల్ క్యాష్ డీల్ ను ఆఫర్ చేసింది. అంటే ఒక్కో షేరుకు $30 చొప్పున మొత్తం కంపెనీని కొంటామని చెప్పింది. మరోవైపు నెట్ఫ్లిక్స్ మాత్రం ఒక్కో షేరుకు కేవలం $27.75 ఆఫర్ చేస్తుంది. పారామౌంట్ వాదన ప్రకారం తమ క్యాష్ బెట్ ఫైనాన్షియల్ గా చాలా మెరుగ్గా ఉందని, దీనివల్ల ఎలాంటి రెగ్యులేటరీ అడ్డంకులు ఉండవని చెప్తోంది. అయితే వార్నర్ బ్రదర్స్ బోర్డు మాత్రం నెట్ఫ్లిక్స్ డీల్ వైపే మొగ్గు చూపుతోంది. ఒకవేళ నెట్ఫ్లిక్స్ డీల్ నుంచి తప్పుకుంటే వార్నర్ బ్రదర్స్ ఏకంగా $2.8 బిలియన్ టర్మినేషన్ ఫీజు, సుమారు $4.7 బిలియన్ ఎగ్జిట్ కాస్ట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారీ జరిమానాను తప్పించుకోవడానికి వార్నర్ బ్రదర్స్ తక్కువ ఆఫర్ ఇస్తున్న నెట్ఫ్లిక్స్ వైపు వెళుతోందని పారామౌంట్ ఆరోపిస్తోంది. జనవరి 21న పారామౌంట్ ఇచ్చిన టెండర్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈలోపు పారామౌంట్ తన బిడ్ అమౌంట్ ఇంకా ఏమైనా పెంచుతుందా, లేదా షేర్ హోల్డర్లు నెట్ఫ్లిక్స్ డీల్ కి జై కొడతారా? హాలీవుడ్ భవిష్యత్తును మార్చబోయే ఈ $1 బిలియన్ బ్యాటిల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.